బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు అండ్ ఏబీవీపీ నాయకులు పృథ్వీ గారు అండ్ ఎస్ఎఫ్ఐ స్టేట్ సెక్రటరీ నాగరాజ్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నాగరాజ్ గారు, పృథ్వీ గారు, గౌతమ్ ప్రసాద్ గారు నమస్కారం అండి. సో గౌతమ్ ప్రసాద్ గారు, ఇవాళ జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలు చూశారు కదా. సో ఈ పేపర్ లీక్, యాంటీ పేపర్ లీక్ ఏదైతే అమెండ్మెంట్ బిల్ ఉందో దాన్ని సభలో ప్రవేశపెడితే దానిపైన చర్చకు సిద్ధంగా ఉండాల్సినటువంటి ప్రతిపక్షము ఇవాళ దానిపైన చర్చ జరగకుండా స్టిల్ ఏదైతే గత 5 రోజులుగా పార్లమెంట్ జరిగిందో అలాగే స్తంభింపజేయడానికే చూసింది తప్ప దీనిపైన చర్చ జరగాలి, విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉన్నటువంటి బిల్లు ఇది అని చెప్పేసి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది అని బీజేపీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి ఈ బిల్లు పైన? మీరు ఈ బిల్లుకి సపోర్ట్ చేస్తారా, వ్యతిరేకిస్తారా? మేడం, మీకు మన ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. మేడం, ఈరోజు అంటే పార్లమెంట్ సాక్షిగా ఏం జరుగుతా ఉంది ఏంటి అనేది మొత్తం ప్రపంచం అంతా చూస్తా ఉంది. అయితే అసలు చర్యలు తీసుకుంటామని చెప్పేసి బీజేపీ 2024లో జరిగిన పేపర్ లీక్ సందర్భంగానే ప్రధానంగా ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటాం. 2 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ లీకేజ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా మేము బిల్లు పెడుతున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే గతంలోనే బిల్లు ఉంది, ఆ బిల్లులో అన్ని చట్టాలు అదేవిధంగా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, దాని పరంగానే మేము శిక్షలు వేస్తామని చెప్పేసి గతంలో మాట్లాడి మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినాము, మేము ఇప్పుడు మళ్ళీ చర్చకు పెట్టినామని చెప్పేసి మళ్ళీ వీళ్ళొక వింత నాటకం ఆడుతున్నారు. వీళ్ళొక చిత్తశుద్ధి కానీ ఉంటే 2024లో ఏదైతే పేపర్ లీకేజ్ చేసినో ఒక ప్రధాన నిందితుడు, ఆ నిందితుడుకు నిన్నగాక మొన్న బెయిల్ వచ్చి అంటే మొత్తం ఆ కేసు నుంచి పక్కకు తప్పించేశారు, మిగతా వాళ్ళకి శిక్ష చేశారు. అసలు పేపర్ లీక్ లో ప్రధాన నిందితుడిని పక్కన పెట్టేసిన పరిస్థితి ఈ రోజు దేశవ్యాప్తంగా ఉంది. బీజేపీ దానికి సైడ్ చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు వాళ్ళు ఏం మాట్లాడినా ఎట్లా మాట్లాడినా కానీ అంటే పేపర్ లీకేజ్ జరిగిపోయింది, ఇది ఒక తప్పు జరిగింది అని చెప్పేసి ప్రజల ముందు పెట్టాల్సింది పోయి, అంటే క్షమాపణ చెప్పాల్సింది పోయి, దాన్ని మళ్ళీ కవర్ చేసుకునే విధంగా మేము ఇట్లా బిల్లు పెడుతున్నాము, ఇంకోటి పెడుతున్నాము అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతున్నాం. సరే, ఒకవేళ బిల్లు పెట్టినరో ఏం పెట్టినరో సరే, వీళ్ళు చర్చకు ఒక ఓపెన్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సిందే. అదే విధంగా పార్టిసిపేట్ చేసి మంచి చెడులు ఉంటే కనుక చెప్పాల్సిందే. చెప్పి బిల్లు దాంట్లో అంటే ఎన్ని రోజుల ముందు ఇచ్చిన అంటే దాంట్లో కూడా చాలా చాలా దౌర్భాగ్యం ఉంటది. ఏంటంటే అంటే రాష్ట్రంలో చేస్తారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బిల్లుకు ముందు అంటే బిల్లు ఏమి ఇవ్వరు, ముందు డైరెక్ట్ గా అసెంబ్లీలోకి తీసుకొస్తారు. అటువంటిది ఏమన్నా బీజేపీ వాళ్ళు చేస్తే మళ్ళీ వీళ్ళు వ్యతిరేకించినట్టు, ఇక్కడ వ్యతిరేకిస్తా మేము వ్యతిరేకిస్తామేమో వాళ్ళకి తప్పు అనిపిస్తుంది. వాళ్ళు అక్కడ చేస్తే ఎవరు చేసినా ఎక్కడ చేసినా అప్రజాస్వామ్యమైన కార్యక్రమం ఎవరు చేయరు, అధికార పార్టీ చేయొద్దు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ చేయొద్దు. కానీ ఇక్కడ జరుగుతున్నదంతా ఏంది, అక్కడ ఇంత పెద్ద ఎత్తున ఒక పెద్ద పోరాటం జరిగి ఒక లెసన్ వచ్చి ఒక రిజైన్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఇరుపక్షాలు కూడా చాలా తప్పనిసరి బాధ్యతాయుతమైన పరిస్థితిలో ఉండి కూడా దాన్ని తీసుకొని పరిష్కరించే వైపుగానే ఉండాలనేదే మేము చెప్పదలుచుకుంటున్నాం. లేదు మేము దాన్ని వ్యతిరేకిస్తాము లేకపోతే ఇంకోటి చేస్తామని చెప్పేసి అంటే విధానపరంగానే వ్యతిరేకించాలి తప్పనిసరిగా. ఆ బిల్లులో ఏం తప్పులున్నాయి, ఒప్పులేమున్నాయి, విధానపరమైన విషయాల మీద మనం మాట్లాడకుండా అంటే వాళ్ళు కూడా ఎత్తుగడగా అంటే